హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎన్బిఎం పోర్టల్లోని వైఎస్ఆర్ చేయూత 4వ విడత పథకానికి సంబంధించిన డబ్బులను అయితే మీరు చక్కగా చూసుకోవచ్చును. ఈ విధంగా అయితే మీరు కూడా మీ మొబైల్లోనే ఒకసారి ట్రై చేయండి. సో ఫ్రెండ్స్, మన వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంది, లింక్ ఉపయోగించుకుని ఈ విధంగా చూసుకోండి. సో ఫ్రెండ్స్, క్రోమ్ బ్రౌజర్లోని ఎన్బిఎం అప్లికేషన్ స్టేటస్ అనేసి అయితే మీరు టైప్ చేయండి. టైప్ చేసి సెర్చ్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా అయితే రావడం జరుగుతుంది. ఇక్కడ ఫస్ట్లో మనం చూసుకున్నట్టయితే ఎన్బిఎం అప్లికేషన్ స్టేటస్ అయితే మనకి ఇక్కడ కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే చాలా చక్కగా మనకైతే ఇక్కడ విండో అనేది ఈ విధంగా ఓపెన్ అవుతుంది. చాలా సింపుల్గా ఇక్కడైతే మనము పేమెంట్ని అయితే చూసుకోవచ్చును. సో ఫ్రెండ్స్, ఇక్కడైతే మనం చూసుకోవచ్చును స్కీమ్ అనేసి, అదేవిధంగా సంవత్సరము, ఆధార్ కార్డ్ నెంబరు, క్యాప్చా, ఓటీపీల వల్ల అడుగుతుంది. సో ఫ్రెండ్స్, చాలా చక్కగా మీరైతే ముందు ఇక్కడ స్కీమ్ అనేసి కనిపిస్తుంది, వైఎస్ఆర్ చేయూత అనేసి ఇవ్వండి. ఇచ్చిన తర్వాత ఇక్కడ మనకి సంవత్సరం అడుగుతుంది. సంవత్సరం కూడా ఇక్కడ మీరైతే ఇవ్వాల్సి ఉంటుంది. అదేవిధంగా ఆధార్ నెంబర్ అడుగుతుంది. మీ యొక్క ఆధార్ నెంబర్కి మొబైల్ నెంబర్ లింక్ అయ్యి ఉంటుంది కదా, ఆ మొబైల్ నెంబర్ దగ్గర ఉంచుకోండి. ఓటీపీ అనేది రావడం జరుగుతుంది. ఇక్కడ తప్పు లేకుండా ఆధార్ నెంబర్ అయితే నేను ఇస్తున్నాను. అదేవిధంగా ఎవరైతే వైఎస్ఆర్ చేయూత 4వ విడత పథకానికి సంబంధించి అర్హత పొంది ఉన్నారో, అదేవిధంగా ఈ పేమెంట్ డీటెయిల్స్ తెలుసుకోవాలనుకుంటున్నారో అలాంటి వారి యొక్క ఆధార్ నెంబర్ అనేది ఇక్కడ ఎంటర్ చేయండి. చాలా చక్కటి వెబ్సైట్ అండి ఇది. ప్రస్తుతానికైతే వర్క్ అవుతుంది వెబ్సైటు. చాలా చక్కగా మీరైతే చూసుకోవచ్చును. అదేవిధంగా చేయూత డబ్బులు పడిన వారు కంపల్సరీగా వీడియోకి ఒక లైక్ని ఇవ్వండి. ఇలాంటి గవర్నమెంట్ అప్డేట్స్ మీరు జెన్యూన్గా పొందడం కోసం ఛానల్ని అయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి. ప్రతి వీడియో కూడా మీకు అర్థమయ్యేటట్టే నేనైతే వీడియో డిజైన్ చేయడం జరుగుతుంది, అదేవిధంగా పోస్ట్ చేయడం జరుగుతుంది. ఆధార్ నెంబర్ ఇచ్చిన తర్వాత ఇక్కడ మనకి చూడండి క్యాప్చా అడుగుతుంది కదా, బ్లూ కలర్లో మనకు కనిపిస్తుంది. 6 అంకెల క్యాప్చాని ఇక్కడ ఎంటర్ చేయండి. 6 అంకెల క్యాప్చా అయితే తప్పు లేకుండా ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ గెట్ ఓటీపీపై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే మనకి ఆధార్ నెంబర్కి మొబైల్ నెంబర్ లింక్ చేసిన ఫోన్ నెంబర్కి అయితే ఓటీపీ అయితే రావడం జరుగుతుంది. నాకు వచ్చిన ఓటీపీని అయితే ఇక్కడ నేను ఎంటర్ చేస్తున్నాను. అదేవిధంగా మీకు వచ్చిన ఓటీపీని ఇక్కడైతే మీరు ఎంటర్ చేయండి. ఎంటర్ చేసి సబ్మిషన్ చేయండి. చేసిన తర్వాత చూడండి ఎంత చక్కటి వెబ్సైట్ అండి ఇది. చాలా చక్కగా ప్రతిదీ కూడా పేమెంట్స్ అనేది చాలా సింపుల్గా చక్కగా ఇక్కడైతే మనకి చూపిస్తూ చూడండి. లాస్ట్లో చూడండి మీరు ఈ విధంగా అయితే రావాలి. సో ఫ్రెండ్స్, ఇక్కడ సక్సెస్ అనేసి వచ్చేసి బ్యాంక్ నెంబర్స్, అక్కడ బ్యాంక్ అకౌంట్స్ ఇలాగ చాలా చక్కగా చూపిస్తుంది. ఈ విధంగా మీరైతే చెక్ చేసుకుంటారనేసి నేనైతే అనుకుంటున్నాను. మన వీడియో కింద డిస్క్రిప్షన్లోనైతే లింక్ ఉంది, లింక్ ఉపయోగించుకొని ఈ విధంగా అయితే మీరు చూసుకోండి. అదేవిధంగా అమౌంట్ పడిన వారు కంపల్సరీగా వీడియోకి ఒక లైక్ని ఇవ్వండి. ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మంచి మంచి అప్డేట్స్తో కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.